ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సమయమందు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. అందరు తీసుకున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రేమామయుడ, కృపామయుడ, దయామయుడ, నీకు వందనాలు. చదవబడిన లేఖనం తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నాయన తీసుకొనబడిన భాగము ప్రభువా, గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలో ఉన్నారు. ఆ తండ్రి మమ్మల్ని నడిపించుచున్నారు. కాబట్టి నాయన ఈ లేఖనం మీరు తీసుకొని మాతో మాట్లాడచ్చు. ఆ తండ్రి మా హృదయానికి మా చెవికి సున్నతి చేసి నాయన వినుచున్న మాకు అందులోని యొక్క అర్థమును జ్ఞానమును మాకు దయచేసి ఆయన తండ్రి దాని ప్రకారం మేము నడుచుకునేలాగా కృప చూపమని ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాదు నాయన, ఎందరైతే ప్రభువా ఈ దినం నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు నాయన, వారందరినీ కూడా నీ మేలులతోటి నింపొందుతాను. నీ వాక్యమునిచ్చి మీరు పోషించినందుకు మీకు వందనాలు. ఈ వాక్యమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీతో మనం మాట్లాడమని ఆయన నీకే కృతజ్ఞతార్పణ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనం కూర్చున్నాం బ్రదర్స్, కూర్చున్నాం సిస్టర్స్. ఎవరు కూడా ఇంకా గోల చేయొద్దు. కూర్చున్నారా? వెరీ గుడ్. చూడండి, మనం ఏం చదువుకున్నాము? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, భూమి మీద మన గుడారము అయిన ఈ నివాసము అంటే ఈ శరీరము. గుడారం ఏంటిదంట? ఈ శరీరము. ఈ శరీరములో మనం ఏం చేస్తా ఉన్నాము? నివసిస్తా ఉన్నాము. ఇది శిథిలమైపోయినను అంటే చనిపోయి మనము మట్టిలో పెట్టబడి ఇది శిథిలమై, చూడండి, ఏ పీసు కా పీసు ఎటు పోయినో అర్థం కాకుండా మట్టికి మట్టి కలిసిపోయినను మనకి ఏమి ఇబ్బంది లేదండి. క్రైస్తవులను గొప్పతనం ఇది. క్రైస్తవులను గొప్పతనం ఏంటిదంట? మన శరీరము శిథిలమైపోయినను మనకేమి బాధ లేదు, ఏ సమస్య మనకు లేదండి. ఎందుకు లేదు అంటే చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నది. హల్లెలూయా. చూడండి, చేతి పని కాదు అంటే మనము ఇక్కడంతా చూస్తున్న చేతి పనులు, కానీ ఇటువంటి చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినది మళ్ళీ ఏంటిదంట? నిత్యముగా నిలిచేది. ఎక్కడున్నదంట నివాసము? పరలోకమందు మనకున్నదని మనం ఎరిగి ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవం మనకు చెప్తున్నది అదే.
దానిని బట్టే ఇంకొక శరీరం నాకు ఉంటుంది, ఒక నివాసం నాకు ఉంటుంది అన్న ఆశతోటే మనం క్రైస్తవం దగ్గరికి వచ్చాం. మనం క్రీస్తును మనము అంగీకరించాం యాక్చువల్గా మనం చెప్పాలంటే. హల్లెలూయా. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటామో మన బట్టలు అవన్నీ కూడా అన్నీ అయిపోతాయి, శరీరం నుంచి విడిపోతాయి, అన్ని మట్టి మట్టి అయిపోతాయి. కాబట్టి మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. ఏంటిదంట? దిగంబరులుగా కాక. ఇప్పుడు దిగంబరులుగా ఆదామవ్వలు ఏదైనా తోటలు మొట్టమొదటిగా ఉన్నారు. కానీ మనం పరలోకములో మనం ఎట్లుంటామంట? వస్త్రం ధరించుకుని వారముగా కనబడతాం, కానీ దిగంబరులుగా మనము ఉండం. కాబట్టి మనకు ప్రకటన గ్రంథం కనబడుతుంది, ప్రతి వాడికి తెల్లని వస్త్రము ఇవ్వబడెను. హల్లెలూయా. ఏం కనబడుతుందంట? తెల్లని వస్త్రం మనకు ఇవ్వబడింది. వస్త్రం అంటేనే వాక్యము, తెలుపు అంటే పరిశుద్ధత. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తెలుపు అంటే ఏంటిది? పరిశుద్ధత. వస్త్రం అంటే ఏంటిది? వాక్యము. కాబట్టి పరిశుద్ధతను వాక్యముతోటి మనము ఆ బట్టతోటి మనము తెల్లంగా ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు ఈ శరీరములో మనం మూలుగుచున్నాము. చూడండి, దీని మీద మనం ఏం చేయాలంట? ఆ శరీరాన్ని, పరలోకం నుండి దిగి వచ్చే ఆ శరీరాన్ని మనము ధరించుకోవాలనే ఇప్పుడు ఈ శరీరంలో మనం ఏం చేస్తా ఉన్నామంట? మూలుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా మూలుగుడు సంబంధించిన శరీరం. చిన్న నొప్పి తాకిందనుకో అమ్మాయి అంటాం. ఏదన్నా కాలుబోలు ఇరిగి అది ఇంకా 10-20 రోజులు, ఒక నెల అలా ఉందనుకోండి, ఏం చేస్తాం మనము? లేచినప్పుడు పండుకున్నప్పుడల్లా మూలుగుతూ ఉంటాం. ప్రతిదీ మూలుగుడు అన్నది ఈ యొక్క శరీరంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇంకా వ్యాధులతో సంబంధించిన మూలిగే కాదు, కానీ ఇంకా ఏంటిదంట? భారం మోసుకుంటా ఉన్నాం. చూడండి, భారం అంటే మనకు దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభు ఏమని? చూడండి, భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. చూడండి, మనము పాప భారం అనేది మోస్తా ఉన్నాము, ఇంకా శారీరక సంబంధమైన భారం అనేది కూడా మనం మోస్తూ మనం ఏం చేస్తా ఉన్నాము? మూలుగుతా ఉన్నాము. కానీ ఈ రెండు మూలుగుల నుంచి మనం బయటపడాలంటే ఎక్కడికి పోవాలంట? క్రీస్తు దగ్గరికి పోతే మాత్రమే మనకి ఏమున్నదంట? విశ్రాంతి ఉన్నది. నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి ఉన్నప్పుడు నీకు ఏ మూలుగుడు అన్నది ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మర్త్యమైనది చూడండి జీవము చేత మింగివేయబడినట్లు. ఈ శరీరం ఎట్లా ఉందంట? మర్త్యమైన శరీరం. ఇది దేంతో మింగివేయబడాలంట? జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును ఈ శరీరం అనే నివాసం పైన ధరించుకొని కోరుచున్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈ నివాసం మీద ఏమి నివాసం మనం ధరించుకోవాలనుకుంటున్నామంట? చూడండి, జీవముతోటి మింగివేయబడినట్లు. ఈ శరీరంలో ఏమున్నది? మరణం అన్నది ఉన్నది. చూడండి, ఈ మరణమును తీసివేయాలంటే నీకు జీవం అనేది నిన్ను మింగివేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. హల్లెలూయా. చూడండి, ఈ రక్షణ ప్రణాళిక అంతటిని నీ కొరకు ఇంకొక శరీరమును నిర్మించడానికి ఈ ప్రణాళిక అంతా మనం సిద్ధపరిచింది ఎవరు? దేవుడే. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు నివాసములను సిద్ధపరిచేదను. మీ కొరకు నివాసం సిద్ధపరిచినప్పుడు తిరిగి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ నివాసములలో నీవు ఉండాలి, ఆ నివాసమును నువ్వు ధరించుకోవాలి.
ఆ నిత్య జీవంతో నువ్వు మింగివేయబడి నువ్వు సురక్షితముగా ఉండాలని మనల్ని సిద్ధపరిచింది ఎవరంట? దేవుడే. మనకై మనం ఏం ప్రభు దగ్గరికి రాలేదండి. దేవుడు మనల్ని ఆకర్షిస్తే ఆయన కృపతోటి మనం దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నాం. కాబట్టి ఎవడను అతిశయించడానికి వీలు లేదు అని అందుకే చెప్పబడి ఉన్నదన్నమాట. ఒకవేళ ఈ నిత్య జీవం అనేది డబ్బులతోటి కొనుక్కుంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడో కొనిపెట్టుకొని పక్కన ఉండేవాళ్ళు. కానీ ఇది ఆ విధంగా రాలేదు. ఉచితముగా ఎవడికి నిత్య జీవం రావాలో, ఎవడు నశించిపోవాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మనం బాగా గమనించాల్సింది ఇంకా అది ఏంటంటే, అసలు రక్షణలోనికి వాడు ఎందుకు రాలేకపోతుండే, రక్షణలోనికి వీళ్ళు ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఇతనికి ఏం చేశాడు, ముందుగానే జగత్పునది వేయబడక మునిపే నువ్వు నిత్య జీవంలో ఉండాలని నీ కొరకు ఒక సిద్ధపాటును ఆయన ఏర్పాటు చేసిండు. వాడికి జగత్పునది వేయబడక మునిపే ఆ నిత్య జీవం అన్నది ఆయన దేవుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి వాడు దేవుని దగ్గరికి రాలేడండి. కాబట్టి ఇది దేవుని కృప అయినది, దేవుని సంకల్పమైనది, దేవుని ఎన్నిక అయినది, దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది, ఆయన సొంత ఉద్దేశం అయి ఉన్నది. ఇంకా చెప్పాలంటే కొన్ని ఘటములను, శరీరములను దేవుని యొక్క మహిమార్థమే ఆయన ఏర్పరచుకుంటా ఉన్నాడు. కొన్ని శరీరములను చూడండి ఆ యొక్క నశించిపోవడానికే కేటాయించి కొన్ని శరీరాలను దేవుడు నిర్మిస్తా ఉన్నాడు. ఇదంతా ఆయన యొక్క సొంత ఉద్దేశం అయి ఉన్నది, ఆయన సొంత ఆలోచన అయి ఉన్నది, ఆయన సొంత మహిమ అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తు వైపుకు మొగ్గి ఆయన పరిశుద్ధ నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డామంటే అసలు మనం ఎంతో అదృష్టవంతులమై ఉన్నాం, ఎంతో ధన్యులమై ఉన్నామని మనం గుర్తెరగాలి. ఏదో నేను ప్రభుని అంగీకరించిన కాబట్టి వచ్చానని మనం అనుకోవడానికి వీలు లేదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, మనం సిద్ధపరచుకొని ఏమిచ్చాడంట? ఆత్మ, పరిశుద్ధాత్మ అనే సంచకరువు అంటే భయాన, అడ్వాన్స్ లేదా టోకెన్ మనకు ఇచ్చి ఉన్నాడు. అదేం చూపిస్తుందంటే ఇక ఈ వ్యక్తి నా సొంతము. చూడండి, ఈ వస్తువు నా సొంతము. నువ్వు కొంత అడ్వాన్స్ కట్టావు కాబట్టి అది నా వస్తువు, నాది అని అక్కడ అధికారికంగా తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అట్లా మనల్ని ఏం చేశాడంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆత్మని సంచకరు అంటే పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆయన ఏం చేశాడు, ఒక భయాన్ అనేది మనకు ఇచ్చాడు. దాన్ని సంచకరు అంటే అడ్వాన్స్ పేమెంట్ అనేది మనకు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అడ్వాన్స్ పేమెంట్ చేసిన మనల్ని ఒక రోజు స్వీకరించటానికి ఆయన మేఘములలో రాబోతా ఉన్నాడు. దానినే ఎత్తబడుట అని మనం అంటాము. హల్లెలూయా. అప్పుడు మన విమోచన అన్నది ఏమవుతుంది, సంపూర్ణమైపోద్ది. ఆ సంపూర్ణమైన విమోచన కొరకు ఇప్పుడు మనము ఎదురు చూస్తా ఉన్నాము. మనం దేవుని యొక్క సొత్తైన జనాంగం, సొత్తైన ప్రజలం. ఎందుకంటే ఆయన రక్తం అనే సంచకరు, ఆత్మని సంచకరువుని మన కోసము ఆయన వెలగ చెల్లించాడు. ఆయన వెలగ చెల్లించిన వస్తువును ఆయన తిరిగి తీసుకుపోవటానికి ఒక దినాన రాబోతా ఉన్నాడు. దాన్ని రెండవ రాకడ అని అంటాము, లేదా ఎత్తబడుటలో భాగమైన మనం చెప్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేహమందున్నను, ఇప్పుడు దేహమందున్నను, దేహం విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. కాబట్టి ఇటు ధైర్యం మనం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. చూడండి, మన కొరకు ఒక దేహం ఉన్నది, అక్కడ పోయి మనము ఉంటాం, దాన్ని ధరించుకుంటాం. కాబట్టి మనకి ఎట్లా ఉందంటే ఆ ధైర్యము మనకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నది. కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడతా ఉన్నాం. ప్రభు దగ్గర ఇష్టపడటం అంటే ప్రభు లాంటి శరీరాన్ని మనం ధరించుకొని అక్కడ ఉండటానికి మనం ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ దేహం అందున్నను, దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు ఆపేక్షించుతున్నాము. ఆపేక్ష అంటే అనేది కోరిక, మిగులంటే ఎక్కువగా. కాబట్టి మనం దీన్ని ఆపేక్షించాలి. నేను ఏ కాడికి ఈ శరీరాన్ని వదిలేసి చూడండి ప్రభువుని వద్ద
నేను నివసించాలి. కాబట్టి ఆయనకి ఇష్టమై ఉండవాలని ఇప్పుడు ఎట్లా ఉండాలంట? ఆయనకి ఇష్టమై ఉండాలి. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సమాధానం అంటే ఏంటిది? విశ్రాంతి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, మనం ఏం చేయాలి తెలిసిన? మనం జరిగించిన క్రియల చొప్పున ఏంటిదంట? మనం జరిగించిన క్రియల చొప్పున అంటే పనుల చొప్పున, మనం చేసిన పనుల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో అంటే శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎక్కడ మనం ప్రత్యక్షం అవుతామంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. ఈ దేహంతో జరిగించిన మంచివైనను సరే చెడ్డ వాటికైనా సరే, వాటి ఫలము లేదా బహుమానం మనము పొందుకునేటట్టుగా ఆయన న్యాయపీఠం ఎదుట మనందరము ఎదురు చూడాలి. అక్కడ ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త చెప్తా ఉన్నాడు మనకు ఆయన యొక్క వర్తమానములలో నుండి, చూడండి, ఈ వేదిక యొద్దనే నీకు నిత్య జీవం ఆరంభమగును. చూడండి, ఎక్కడ ఆరంభం అవుతుందంట? ప్రసంగ వేదిక యొద్ద నుంచే నీకు ఆరంభం అవుతుంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ మనం ప్రార్థన కూడా ఏర్పాటు చేశాం. రక్షణలోనికి రాని ఒక వ్యక్తి ఈ యొక్క ప్రాంగంలోనికి వచ్చాడు, అది ఈ యొక్క వేదిక దగ్గరికి వచ్చాడు. చెప్పబడుతున్న వాక్యముని విని అతను ఏమయ్యాడు? మార్పు పొంది రక్షణలోకి వస్తే వాడి యొక్క నిత్య జీవం అనేది ఎక్కడి నుంచి ఆరంభం అవుతా ఉంది? వేదిక వద్ద నుంచే ఆరంభం అవుతా ఉంది. హల్లెలూయా. ఇచ్చటి నుండే నిత్యత్వం ఆరంభమగును. అట్లనే మనందరం కూడా ఆకర్షించబడి, చూడండి, వాక్యం ద్వారా ఎక్కడికి వచ్చాము? దేవుని దగ్గరికి వచ్చాము. అటు తర్వాత నీవు దేవుని కుమారుడిగా తిరిగి జన్మించి ఉన్నావు. కాబట్టి ఆయన వాక్యం మనల్ని ఎప్పుడైతే ఆకర్షించిందో, మన నిత్య జీవనం అక్కడ ప్రారంభమయ్యి మనం ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మించి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము మార్చబడతా ఉన్నాం. హల్లెలూయా. అలా జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత మనం ఏమవుతాము? మరణించినప్పుడు కొంతకాలానికి ఏమవుతాం? ప్రతి ఒక్కరికి మరణం అన్నది రావాల్సింది శరీరానికి. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరమును మరణము తాకినప్పుడు లేదా గుండె కొట్టుకున్నట్టు ఆగిపోయి మర్త్య చక్రములు నిశ్శబ్దంగా నిలిచిపోయినప్పుడు, లోపల మనకేమున్నాయంట? అన్ని చక్రములు అన్నీ ఉంటాయి, ఇది రక్త ప్రసరణ అవన్నీ ఆగిపోయినప్పుడు ఏమవుతా ఉందంట? ఆ చిన్న నీడ అది నీలోనే ఒక నీడగా ఉండి ఒక్క నిమిషమున అది బయటికి వెళ్ళిపోవును. కొంతసేపు తర్వాత నీవు పరలోకమున దైవ సంబంధమగు శరీరం అనే వస్త్రమును ధరించుకొందువు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందున్న వాడికి ఇప్పుడు నీకేమవుతుంది? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు, కొంతకాలం అయిన తర్వాత నువ్వు ఏమవుతావు? చనిపోతావు. చనిపోయిన కొన్ని నిమిషములలో ఏమవుతుందంట? పరలోకమున దైవ సంబంధముకు శరీరం అనే వస్త్రమును ధరించుకొందువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ శరీరము ఇక్కడ ఏమైనది? నువ్వు విడిచిపెట్టేశావు. ఈ యొక్క రక్త మాంసం శరీరమును ఇప్పుడు నువ్వు భూమి మీద కలిగిన శరీరము నువ్వేం చేశావు? విడిచిపెట్టేశావు. విడిచిపెట్టేసి నువ్వు వెంటనే ఏం చేస్తున్నావంట? పరలోకమున దైవ సంబంధము శరీరం అనే వస్త్రాన్ని ధరించుకుంటావు. హల్లెలూయా. నీ ప్రియుల సముఖమందు నిలబడేదవు. అంతకు ముందే చనిపోయి పరలోక సంబంధమైన శరీరం అనే వస్త్రమును ధరించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రియులను నువ్వు కూడా ఏం చేస్తావు? కలుసుకుంటావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ ఒకరినొకరు గుర్తించుదురు, ఒకరినొకరు ప్రేమించెదరు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం చనిపోయిన తర్వాత జరగబోయే విషయాలు ఇవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూడండి, నీవు తిరిగి మీరు ఒక యవ్వన పురుషునిగాను మరి యవ్వన స్త్రీనిగాను మారిపోయేదరు. ఇది పూర్తిగా సత్యం అండి. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా నువ్వు మళ్ళీ ముసలివాడిగా ఉండేది కాదు. మళ్ళీ నువ్వు ముసలివాడిగా అట్లనే ఏ వయసులో చనిపోతే ఆ వయసులో ఉండేవాడివి కాదు అండి. దేవుని మహిమ కలుగును.